ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మొత్తం 46 ఎకరాల్లో ఉందండి. మనకు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోనే ఉంటుందండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ ఇల్లులు కట్టుకొని కూడా మీరు ఉండేందుకు కూడా అవకాశం ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ రెసిడెన్షియల్ గా బాగా డెవలప్ అవుతుంది అనమాట. 150 feet రోడ్స్ కి ఇటు సైడ్ ప్లాట్స్ ఉన్నాయి మనకి. అన్ని రకాల సెగ్మెంట్స్ పీపుల్స్ కి రీచ్ అవ్వాలని చెప్పేసి మా కంపెనీ మెయిన్ ఎజెండా అనమాట. మీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ నెలల్లోనే రెట్టింపు అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. విజయవాడ హైవేకి జస్ట్ 500 meters దూరంలోనే HMDA రేరా అప్రూవ్డ్ లేఅవుట్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని వచ్చినానండి. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మోడల్ కాలనీ అండి. మీరు చూస్తున్న ఈ 150 feet రేడియల్ రోడ్ వచ్చేసి మన ప్రాజెక్ట్ లోపల నుంచినే వెళ్తుందండి. సూపర్ గ్రోత్ ఉన్న ఈ రోడ్డు మన ప్రాజెక్ట్లోనే ఉంది కాబట్టి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంటు అతి తక్కువ నెలల్లోనే రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మొత్తం 46 ఎకరాల్లో ఉందండి. సో ప్రాజెక్ట్ లోపల కూడా ఇంటర్నల్ రోడ్స్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాము. మీరు చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి 60 feet రోడ్ అండి. ఇది డైరెక్ట్ విజయవాడ హైవేకి కనెక్టెడ్ ఉంటుందండి. ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోనే ఉంటుందండి. ఇంకా చౌటుప్పల్ టౌన్కి 5 kilometers ముందే ఉంటుంది. విజయవాడ హైవేకి జస్ట్ 500 meters దూరంలోనే ఉంటుంది మన ప్రాజెక్ట్ వచ్చేసి. మన ప్రాజెక్ట్ ప్రత్యేకత వచ్చేసి దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుకి చాలా దగ్గరలో ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రాబోయే రోజుల్లో ఇక్కడ ఇల్లుల అవసరం చాలా ఉంటుందండి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ ఇల్లులు కట్టుకొని కూడా మీరు ఉండేందుకు కూడా అవకాశం ఉంటుందండి. RRRని ORRని కలిపే 150 feet రోడ్ అండి. సో ఇంకా చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కూడా అన్ని కంపెనీస్ మనకు చాలా దగ్గరలో ఉంటాయి. విజయవాడ హైవేకి జస్ట్ 500 meters ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా చూసుకున్నా కూడా అన్నీ మనకు చుట్టుపక్కల అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో రానున్న రోజుల్లో ఇది చాలా తొందరగా గ్రోత్ అవుతుందండి. LB నగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 36 kilometers ఉంటుంది. అలాగే ORR నుంచి 25 kilometers ఉంటుందండి. విజయవాడ హైవేకి జస్ట్ 500 meters దూరంలోనే ఉంటుంది. ఈ మోడల్ కాలనీ ప్రాజెక్ట్ కూడా మొత్తం చూసారు కదా అండి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మనకు చెప్పేందుకు డైరెక్టర్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ని కూడా ఒకసారి అడిగి దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. హాయ్ సార్. నమస్తే. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మేము చూసినాము. మన ప్రాజెక్ట్ మధ్యలో నుంచి 150 feet రేడియల్ రోడ్ వెళ్తుందన్నారు కదా. సో రోడ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, లొకేషన్ హైలైట్స్ మీరేమైనా చెప్తారా? ఎస్ సార్ చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే మా కంపెనీ ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ అండి. దీంట్లో రీసెంట్గా అంటే మేము ఒక ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం మోడల్ కాలనీ అని. సో ఏంటంటే ఇది వచ్చేసి మనకి చౌటుప్పల్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంటుంది మేడం ఇది మనకి. సో దీంట్లో ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫైనల్ అప్రూవల్కి రెడీగా ఉందన్నమాట. సో ఈ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చౌటుప్పల్ మున్సిపాలిటీ నుంచి ఆ రేడియల్ రోడ్డు 150 feet రోడ్డు ORRకి కనెక్ట్ అవుతుంది మేడం. ORR నుంచి సిటీలోకి కూడా వెళ్ళిపోతుంది. మనకి ఏంటంటే ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. మనకి ఏంటంటే లాంగ్ రన్లో ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్, ఇప్పుడు విజయవాడ హైవే గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని అనౌన్స్ చేశారనమాట. సో దాన్ని ఎక్కువ యూజ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువ యూజ్ చేసేది 150 feet రోడ్ యూజ్ చేస్తారు. అది ఏమైనా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్లాట్లకు చాలా బాగా డిమాండ్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్ హైదరాబాద్ నుంచి LB నగర్ నుంచి ఎవరైనా 36 kilometers దూరంలో ఉంటుంది ప్రాజెక్ట్ ఇది మనకి. సో రేపు పొద్దున ఏమన్నా మనకి మున్సిపాలిటీ లిమిట్స్లో కలిసి GHMC పరిధిలో వచ్చింది అనుకోండి, ఇంకా బాగా డెవలప్మెంట్. జస్ట్ 36 kilometers కాబట్టి పెద్ద దూరమే కాదు అనమాట. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంటర్నల్ రోడ్స్ మేము విజయవాడ హైవే నుంచి 500 meters దూరంలోనే ఉంటుంది. సో 60 feet రోడ్ కనెక్టింగ్ రోడ్ అనమాట. సో 150 feet రోడ్డు. సో అన్ని రకాలుగా దీంట్లో డెవలప్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనమాట. సో మెయిన్ అడ్వాంటేజ్ ఈ 150 feet రోడ్డే. దీన్ని చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ రేపు పొద్దున ఏంటంటే మనం అల్టిమేట్గా కస్టమర్స్కి కావాల్సింది ఏంది, మనం పెట్టిన రూపాయి అవ్వాలి. దట్స్ ఇట్ అంతే. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ గ్రోతింగ్ ఉంటుంది. ఒక 2-3 yearsలో మినిమం 1-2 times పెరిగే ఛాన్సెస్ అయితే 100% ఉంది. సో మేడం ఇది వచ్చేసి మొత్తం టోటల్ 46 acres ప్రాజెక్ట్ ఇది. బట్ మనకి ఏంటంటే మెయిన్ విజయవాడ హైవే ఇది మేడం, మన బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. సో విజయవాడ హైవే నుంచి
ఇట్లా లోనకి వచ్చినాం మనము. లోనకి వచ్చి మనం ఇక్కడ నిల్చున్నాము. ఇది 150 ఫీట్ రోడ్. సో ఈ 150 ఫీట్ రోడ్స్కి ఇటు సైడ్ ప్లాట్స్ ఉన్నాయి మనకి, మధ్యలో రోడ్ వచ్చింది. సో మెయిన్ అడ్వాంటేజ్ ఇదనమాట. సో ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఇక్కడ పార్క్ ఉంది. సో డిఫరెంట్ పార్క్స్ ఉన్నాయి. అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకోటి మినిమం అంటే ప్లాట్ సైజెస్ వచ్చి 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్. ఇక్కడ కనిపించే 60 ఫీట్ రోడ్ వచ్చేసి ఇది మనం నిల్చున్నాం కదా ఆ రోడ్ అనమాట. ఇది ఇంటర్ కనెక్టింగ్ విజయవాడ టు మన ఈ రోడ్కి కనెక్టింగ్ రోడ్, ఇంటర్నల్ రోడ్ 150 ఫీట్ రోడ్స్ అనమాట. సార్ ప్రాజెక్ట్ మొత్తం కూడా చాలా ప్రీమియంగా చాలా బాగుంది అసలు. సో ఇది ఇక్కడ ప్రైస్ ఎలా ఉంటుందండి? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఏమైనా అందుబాటులో ఉంటుందా? అంటే కస్టమర్స్ వాళ్ళకి కూడా ప్రైస్ వివరాలన్నీ కూడా చెప్పాలి కదా మనం. ఎస్ మేడం, యాక్చువల్గా మా కంపెనీ మోటివ్ ఏంటంటే అన్ని రకాల సెగ్మెంట్స్ పీపుల్స్కి రీచ్ అవ్వాలని చెప్పేసి మా కంపెనీ మెయిన్ ఎజెండా అనమాట. మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అందరు ఎఫర్ట్ చేసే విధంగానే మేము ప్రాజెక్ట్ని చేస్తాము. సో యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మినిమం సైజెస్ 200 నుంచి స్టార్ట్ ఉంది. 200, 240, 220 అలా ఉన్నాయి మనకి. సో ప్రైస్ అనేది ఈ మంత్ వరకే 17,500 రూపీస్ పెట్టాం మేడం. సో దాంట్లో ఎక్స్ట్రా ఈస్ట్ వేసింగ్కి దానికి కొంచెం స్లైట్గా ఏదో ఎక్స్ట్రా ఉంటుంది. ఈ 150 ఫీట్ రోడ్ కొంచెం 2,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే దీంట్లో బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంది మనకి. సో బ్యాంక్ 100% మనకి ఏంటంటే 70% బ్యాంక్ లోన్స్ అవకాశం ఉంది దీంట్లో. సో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి అంటే సిబిల్ కరెక్ట్గా ఉండి అన్ని వాళ్ళ ప్రొఫైల్ కరెక్ట్గా ఉంటే 70% బ్యాంక్ లోన్స్ వస్తాయి మనకి ఇందులో. సో ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా, సో దీంట్లో 100 స్క్వేర్ యార్డ్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది మనం. తక్కువలో కావాలంటే తక్కువలో కూడా అవకాశం చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే మనకు 200 స్క్వేర్ యార్డ్స్లో 100 చేసి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది దీంట్లో. సో ఏంటంటే అందరికి ఎఫర్ట్ చేసే విధంగానే మేము చేసాం మేడం. కానీ 17,500 ఈ విజయవాడ హైవేకి జస్ట్ 500 మీటర్స్లో ఎల్బీ నగర్ సిటీ నుంచి 36 కిలోమీటర్స్ కాబట్టి దిస్ ఇస్ పర్ఫెక్ట్ ప్రైస్ అన్నది. అంటే మేము ఇది చూడండి మా ప్రాజెక్ట్ ఇది. సో ఈ చుట్టుపక్కల ఉన్న 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేడం. చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్లో మినిమం 22,000 ఉంది మేడం. మా ప్రాజెక్ట్ వచ్చి మా దాంట్లో రేట్లు కనుక్కోండి, ప్లాట్స్ చూసుకోండి, మీరు వెళ్ళండి. సేమ్ అది వచ్చే విజిట్లోనే మా కార్ అంటే మా కార్, మీ కార్ అంటే మీ కార్, వెళ్ళి వేరే ప్రాజెక్ట్కి వెళ్ళండి, చూడండి, ఎంక్వైరీ చేయండి. ఇంక చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి మా ప్రాజెక్ట్ నచ్చితే తీసుకోండి. సింపుల్ అట్లా. చూసారు కదా అండి, ఇంత మంచి ప్రాజెక్టు. చుట్టూ చూసుకున్నట్లయితే కూడా మీకు అన్ని సౌకర్యాలు ఉందండి. సో ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఇంకా ఎప్పుడైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్టర్ గారి నెంబర్ ఇస్తున్నామండి, వెంకటేష్ గారి నెంబరు. మీరు ఎప్పుడైనా సరే అండి ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు అండి. అలాగే మీరు ఫ్యామిలీతో ఒకసారి సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ కూడా ఫ్రీ ఉంటుందండి.